హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈ రోజుటి వీడియోలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ స్నాక్స్గా కానీ ఇష్టపడుతూ ఉంటారు. మరి అదే మన పాస్తా. ఆ పాస్తా రెసిపీ ఈ రోజుటి వీడియోలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా, చాలా హెల్దీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఇది ఏ విధంగానూ కావలసిన పదార్థాలు ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. పాస్తా రెసిపీ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు నీళ్లు ఒక గిన్నెలోకి తీసుకొని బాయిల్ చేసుకుంటున్నానండి. నేనైతే ఎప్పుడు ఈ డిసానో వరి పాస్తా యూస్ చేస్తూ ఉంటాను. సో ఇది కంప్లీట్గా 100% వీట్ అనమాట, నో మైదా. సో టేస్టీగా కూడా ఉంటుంది పాస్తా. మనకి చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చండి. ఇంకా విషయానికి వస్తే ప్రైస్ విషయం మనకి కేజీ 270 రూపాయలు పడినప్పటికీ ఇంకా టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన విషయం లేదు. అండ్ పిల్లలు కూడా తింటూ ఉంటారు కాబట్టి నేను వీట్దే ప్రిఫర్ చేస్తానన్నమాట. సో మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. మనకి అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. సో ఇలా వాటర్ బాయిల్ అయ్యే టైంలో నేను 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలా 1/4 కేజీ పాస్తా ఇందులోకి వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వాటర్లో వేసుకోవడం వల్ల మనకి పాస్తా ఒకటి అతుక్కోకుండా పొడి పొడిగా వస్తాయన్నమాట. అందుకని ఈ పాస్తా మొత్తం సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా మనం ఇలా ఉడికించుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎలా అంటే 1 స్పూన్లోకి పాస్తాను తీసుకొని చూస్తే ఇలా జస్ట్ ప్రెస్ చేయగానే కట్ అయిపోతే చక్కగా మనకి బాగా ఉడికిపోయింది అని అర్థం అనమాట. ఈ టైంలో మనం పాస్తాని వాటర్ని సపరేట్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా మనకి పాస్తా ఉడికిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదనమాట. మీడియం టు హై ఫ్లేమ్లో అయితే నాకు 4 to 5 మినిట్స్లో ఉడికిపోయిందండి. సో నేను ఇలా సపరేట్ చేసేసుకున్నాను పాస్తాని, అలానే వాటర్ని. మనకి వాటర్ ఏమీ యూజ్ అవ్వదు అనమాట. సో ఇది నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలానే చాప్ చేసుకున్న వెల్లుల్లి వేసుకుంటున్నాను. సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. టేస్ట్కి తగ్గట్టు మీరు వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు, కానీ నేను చాలా సింపుల్గా ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. పిల్లలు ఇంకా మా వారు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇంతకు మించి ఎక్స్ట్రా ఏమీ వేసుకోను అనమాట. అలానే పచ్చి బఠానీ అవైలబుల్గా ఉందండి, అదొక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. అలానే 3 మీడియం సైజ్ టమాటోల్ని ఇలా పేస్ట్ చేసేసి వేసుకుంటున్నాను. ఈ పాస్తాకి టమాటో ఫ్లేవర్ వల్ల ఎంత రుచి వస్తుందంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా హై ఫ్లేమ్లో టమాటోని మగ్గపెట్టేసుకొని అందులోకి ఉప్పు, కారం, పసుపు వేసుకుంటున్నాను. అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 1/2 మినిట్ పాటు టమాటోల నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా వేగగానే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడి, అలానే 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అదే మిరియాల పొడి వేసేసుకొని 1/2 మినిట్ పాటు మరలా వేయించుకోవాలి. ఇవన్నీ హై ఫ్లేమ్లోనే జాగ్రత్తగా మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. అప్పుడే మనకి ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది పాస్తాకి పడుతుంది. తిన్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్న ఈ పాస్తాని వేసేసుకొని ఈ పాస్తాకి ముందుగా మనం కుక్ చేసి ఉంచుకున్న ఈ మసాలా మొత్తం బాగా పట్టేటట్లు ఇలా కలుపుకుంటూ మనం ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ పాస్తా. ఒకసారి ఇలా ట్రై చేయండి. అసలు మళ్ళీ మీ పిల్లలైతే ఇలానే తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అండ్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇలా మనం మసాలాలోనే పాస్తా మిక్స్ చేసేటప్పుడే మీకు వచ్చే ఆ స్మెల్కి ఎప్పుడు తింటామా అనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. సో చూసారు కదా, మీరు తప్పకుండా ఈ పాస్తా రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. మీకు ఇష్టమైతే ఇలానే తినేయచ్చు, లేదా కెచప్తో తింటే ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. అలానే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మన ఫేస్బుక్ అలానే ఇన్స్టాగ్రామ్
పేజ్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను. టాటా, బాయ్ బాయ్.